హలో గాయ్స్, రేపు మా ఫ్రెండ్ బర్త్డే అయితే రేపు కాలేజ్ లేదు. ప్లస్ తను కూడా వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాను బిజీ అని చెప్పేసింది. ఇంక ఇలా కాదని చెప్పేసి అడ్వాన్స్డ్గా బర్త్డే సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేసాం. నా పార్ట్నర్కి ఫీవర్గా ఉంది, సో రావడానికి అవ్వలేదు. ఇంకా మేము ముగ్గురమే చేసామన్నమాట ఇవాళ బర్త్డే సెలబ్రేషన్స్. కాలేజ్ అయిపోయిన తర్వాత పలా కేక్ కట్ చేద్దామంటే ఎందుకు అంది. బర్త్డే చేసుకోవా అడ్వాన్స్గా అంటే అందనమాట, ఏం మాట్లాడకన్నా. ఇంకా కేక్ కట్ చేయించాము. ఇంకా ఈ తమ్ముళ్ళు అయితే నిన్న కూడా వచ్చారు మా దగ్గరికి. పార్ట్నర్ రాకపోయినా కేక్ పంపించేసింది కట్ చేయమని. సో వాళ్ళ తమ్ముడు తెచ్చి ఇచ్చాడు. తమ్ముడేమో క్యాండిల్ మర్చిపోయాడు. ఇంకా అగ్గిపెట్టి పుల్లని అక్కడ పెట్టి ఇంకో పుల్లతో వెలిగించింది. నాగోళ్ళకి చచ్చిపోయాం మేము. మా ప్రెసిడెంట్ ఏమో ఈ స్నో బాటిల్ నాది నాది అని చెప్పేసి మొత్తం ముఖం నిండా అందరి నిండా వేసేసింది. కేక్ కట్ చేసేసిన తర్వాత మా సార్ వాళ్ళ అమ్మాయి వచ్చింది, చిన్నపిల్లే ఎంత క్యూట్ గా ఉందో. తనకి ఇక ఈ పొట్టు చోట ఫ్రెండ్స్ కి తమ్ముళ్ళందరికీ కేక్ పంచి పెట్టేసింది. ఇంకా తినిపించేసిన తర్వాత గిఫ్ట్ ఇచ్చేసాం అనమాట. ఓపెన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను. కానీ మా పార్ట్నర్ రాగా కొంచెం ఇవాళ అన్సాటిస్ఫైయింగ్ గా ఉంది. బట్ బర్త్డే అయితే బాగానే చేసాం. బర్త్డే గర్ల్ అయితే సాటిస్ఫైడ్. కేక్ కట్ చేస్తుంటే చింటూ బ్రో కూడా పక్కన నుంచున్నాడు మా ఫ్రెండ్ కి తోడు. చింటూ బ్రో కూడా కేక్ పీస్ పెట్టేసాం కేక్ కటింగ్ అయిపోయాక. ఈ వాళ్ళ బర్త్డే అనేది ఇలా ఎండ్ అయిపోయింది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్.